నమస్తే. సివిల్ సర్వీస్ పరీక్షల్లో 82వ ర్యాంక్ సాధించిన తెలుగు విద్యార్థి ఎం కౌశిక్ మనతో ఉన్నారు. మీరు తనతో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. హలో అండి. నమస్తే మ్యామ్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ఈ సివిల్స్ కొట్టడం ఫస్ట్ అటెంప్టా లేదంటే ఇది నా ముందే ఫస్ట్ రాసారా? ఇది నా ఫస్ట్ అటెంప్ట్ మ్యామ్. 2023లో నా ఫస్ట్ అటెంప్ట్. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించడం అనేది అది చాలా పెద్ద విషయం. ఏ విధంగా ఉండింది మీరు అంటే ఈ నంబర్లు చూసుకోగానే? అంటే ఫస్ట్ థింగ్ రిజల్ట్ రాగానే మీరు అన్నట్టు కొద్దిగా కష్టమే ఫస్ట్ అటెంప్ట్. అండ్ నేను చూస్తూ ఉండే లిస్ట్లో ఉంటే చాలు అన్నట్టు ఉండే. కానీ ఇంకా పీడిఎఫ్లో రూల్ నెంబర్ వెతుకుతూ కనిపించింది, పేరు కనిపించింది. అది కనిపించగానే కొద్దిసార్లు 2-3 సార్లు వెరిఫై చేయించుకున్నాను. వేరే వాళ్ళని కూడా ఫ్రెండ్స్ అని చూసే వాళ్ళని చూడండి ఒకసారి కరెక్టే పీడిఎఫ్ వచ్చిందని చూసి ఇంకా అప్పటి నుంచి చాలా హ్యాపీ. అంటే వచ్చిన ర్యాంక్తో కానీ క్లియర్ అవ్వడం కానీ చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నారా అసలు వస్తుంది అని ఫస్ట్ అటెంప్ట్ లో? అంటే వస్తుంది అంటే పెట్టాల్సిన హార్డ్ వర్క్ చేశాను, చేయాల్సినవన్నీ చేశాను. బట్ ఎంతైనా ఈ ఎగ్జామ్లో కొద్దిగా అన్నోన్ ఫ్యాక్టర్స్ మన చేతిలో లేనివి కూడా కొన్ని ఉంటాయి. ప్లస్ మనం చేయాల్సినవన్నీ రైట్ చేస్తాం అనుకుంటాం, ఎక్కడో తెలియని మిస్టేక్స్ జరుగుతాయి. సో అనుకోలేదు 100% లిస్ట్లో ఉంటుందని అనుకోలేదు. లిస్ట్లో ఉంటే చాలు, అన్నీ కరెక్ట్గానే చేశాము, ఉంటే చాలు లిస్ట్లో ఉండాలి అని కోరుకుండే. కానీ వచ్చిన ర్యాంక్ 82 కానీ లిస్ట్లో ఉండడం కానీ చాలా హ్యాపీ ఉంది. రైట్. మీ ఏ విధమైన ప్రిపరేషన్ దాని గురించి మనం మాట్లాడే ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ మెరుగు సుధాకర్ గారు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుంటారు. మదర్ మెరుగు సుజాత హౌస్ వైఫ్. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి జనగాం అండి, వరంగల్, పాత వరంగల్ డిస్ట్రిక్ట్, జనగాం టౌన్ అనమాట. కానీ మేము ఒక 15-20 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉన్నాము. నా స్కూలింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది, సెయింట్ జోసెఫ్ స్కూల్ అని చెప్పి. దాని తర్వాత వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే మ్యాక్సిమం జరిగింది. ఢిల్లీలో కొద్దిగా MBA చేశాను అంతే. ఓకే. స్కూలింగ్ అప్పుడు మీ స్టడీస్ ఏ విధంగా ఉండేవి? యావరేజ్ స్టూడెంటా లేదు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్ అయినా? లేదు, అంటే ఒక 7th 8th క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్గానే ఉంటుండే. ఒక 9th క్లాస్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను స్టడీస్లో. 9th క్లాస్ నుంచి బాగా చదవడం స్టార్ట్ చేశాను. వై 9th వచ్చేసరికి మీ పేరెంట్స్ ఏమన్నా ప్రెషర్ పెట్టారా లేదంటే 9th వచ్చాక మీరు ఏమన్నా మీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారా? లేదు, అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా స్కూల్లో నేను ICSE సిలబస్ చదివాను అనమాట. అక్కడ 9th రాగానే ద వే ఇన్ విచ్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ కొద్దిగా మారింది. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ని అర్థం చేసుకొని రాస్తే బెటర్ మార్క్స్ వస్తుండే. నాకు అది కొద్దిగా బాగా అలవాటైందనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చదవడం కన్నా అప్పటి వరకు 9th వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుండే. కానీ 9th స్టాండర్డ్ అండ్ 10th స్టాండర్డ్ వచ్చేసి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ని ఒక స్టోరీ లాగా చదవడము, అలా అది చదవడం వల్ల 9th కొద్ది ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. ఓకే. స్టేట్, CBSE, మీరు చదివిన ICSE కానీ ఏ సిలబస్లో చదివితే ఎక్కువగా ఇటువైపు వెళ్ళొచ్చు, ఏది ఈజీ అవుతుంది అంటారు? అలా ఏముండదు, అన్ని సిలబస్లు అన్ని కవర్ చేస్తాయి, అన్నిట్లలో బాగా చదివే వాళ్ళు ఉంటారు, అన్ని సిలబస్ నుంచి ర్యాంక్స్ వస్తున్నాయి. నాకు పర్సనల్గా ఇది కొద్దిగా హెల్ప్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ చదవడం, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చదవడం కానివ్వండి, లేకపోతే ఆన్సర్ రైటింగ్ కూడా మా ICSEలో అంటే మా స్కూల్లో ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వకపోతుండే, సొంతంగా మేమే రాయాలి టెక్స్ట్ బుక్ చదివి. అది కూడా కొద్దిగా హెల్ప్ అయి ఉంటుంది UPSCలో అని అనుకుంటున్నాను. మీ గోల్ మీరే సెట్ చేసుకున్నారా? మీ పేరెంట్స్ ప్రభావం ఏమైనా ఉందా మీ మీద? మా మదర్ చిన్నప్పుడు చెప్పారు ఒక్కసారి, అంటే వెరీ యంగ్ ఏజ్ 4th or 5th క్లాస్లోనే ఎప్పుడో, IAS అనేది ఒక కెరీర్ ఆప్షన్ ఉంటుందని. దాని తర్వాత నేను ఇంకా పెరుగుతున్న కొద్దీ ఏం ఆప్షన్స్ ఉన్నాయని చూస్తుంటే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కూడా మైండ్లో ఉన్నదనమాట IAS అవ్వాలి అని చెప్పి. దాని తర్వాత నేనే అంటే ఆలోచించి మోర్ అండ్ మోర్ పెరుగుతున్న కొద్ది బీటెక్ చేస్తుంటే ఇంకా పెరుగుతూ వచ్చింది, ఇది అవ్వాలి, IAS అనేది రాయాలి డెఫినెట్గా ఎగ్జామ్ అనేది. ఇన్స్పైర్ అయ్యే పర్సనాలిటీస్ మీ చుట్టూ కానీ లేదంటే సొసైటీలో ఎవరైనా చూసి కానీ మీ ఫ్యామిలీలో కానీ ఏదైనా సంఘటన ఉందా? అంటే చాలామంది నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను చిన్నప్పటి నుంచి. మెనీ స్టోరీస్ ఉంటాయి. నేను చాలా టాపర్స్ వీడియోస్ కూడా చూస్తుండే యూట్యూబ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు. అంటే వాళ్ళ జర్నీ ఏంటి, చాలా టాపర్స్ చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు కానివ్వండి, ప్లస్ ఏం రిసోర్సెస్ లేకుండా చదివిన వాళ్ళు, ప్లస్ కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఎవ్రీ పర్సన్ దగ్గర నుంచి సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటుండే. సో ఇలా నేను చాలా మంది దగ్గర నుంచి తీసుకున్నాను, ఒకరి పేరు అనేది కష్టం. ఓకే.
ప్రిపరేషన్ వచ్చేసరికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? స్కూలింగ్‌లో మీరు చదువుకున్నది ఇక్కడ ఎంతవరకు హెల్ప్ అయింది? ప్రిపరేషన్ వచ్చేసి ఫస్ట్ నేను టాపర్స్ వీడియోస్ చూశాననమాట. యూట్యూబ్‌లో ఒక 15-20 టాపర్స్ వీడియోస్ చూసి వాళ్ళు సోర్సెస్ ఏం చెప్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రిపరేషన్ ఫర్ ప్రిలిమ్స్, ఫర్ మెయిన్స్, ఫర్ ఇంటర్వ్యూస్ అనేది చూస్తూ ఉండే రెగ్యులర్‌గా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అది చూడడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి టాపర్ ఒకటే కైండ్ ఆఫ్ రిసోర్స్ సజెస్ట్ చేస్తున్నారు. స్టాండర్డ్ బుక్స్ అయితే సేమ్ ఉంది, అందరూ అదే చెప్తున్నారు, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలని చెప్పి. సో నేను వన్స్ నాకు ఇది అర్థమైనాక, అంటే ఏంటంటే బుక్స్ అనేవి స్టాండర్డ్, ఇవే మనం చదవాలని అర్థమైనాక నేను ఆ బుక్స్ మళ్ళీ అవే బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సో ఈ యూట్యూబ్లో టాపర్స్ వీడియోస్ చూడడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, స్టాండర్డ్ బుక్స్ గురించి చెప్తున్నారు కదా, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏం తీసుకున్నారు? స్టాండర్డ్ బుక్ అనేది నేను ఎలా తీసుకున్నానంటే టాపర్స్ కానీ జనరల్గా అందరం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాము, అందరము కొన్ని స్టాండర్డ్ బుక్స్ అయితే డెఫినెట్గా వాడతాము. ఎలాగంటే ఎన్సీఆర్టీ ఫర్ జాగ్రఫీ, లక్ష్మీకాంత్ వచ్చేసి పాలిటీకి, స్పెక్ట్రమ్ వచ్చేసి మోడర్న్ హిస్టరీకి, మళ్ళీ ఎన్వైర్న్మెంట్కి నేను శంకర్ వాడాను, శంకర్ ఐఏఎస్ అండ్ అకాడమీ. ఇలా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. తీసుకునేటప్పుడు నేను ఏం చూసానంటే ఎంతమంది సజెస్ట్ చేస్తున్నారు, ఆల్సో ఇది రివైజ్ చేయగలనా లేదా, నా చదువుతుంటే ఈ సబ్జెక్ట్ ఈ బుక్ నుంచి అర్థమవుతుందా లేదా, ఇది చూశానమాట. ఇవి చూసి సెలెక్ట్ చేసుకోవడం నాకు వర్క్ అయింది. సో ఇది జనరల్గా మీరు మీ అంతలో మీరే వేరియస్ బుక్స్ కొనకముందు చూసి ఎలా ఉంది బుక్, నేను చదవగలుగుతానా లేదా, రివైజ్ చేయగలుగుతానా లేదా దీన్ని. ఇప్పుడు నాకు ఎలాగంటే టెక్స్ట్ హెవీ ఉంటే నచ్చకపోతుండే బుక్, మొత్తం లైన్ దగ్గరగా ఉంటే నచ్చకపోతుండే. ఇలా కొందరికి కొన్ని పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి చదవడానికి కూడా, అలా సెలెక్ట్ చేసుకొని కొందరు పిక్టోగ్రఫిక్గా చదవడానికి ట్రై చేస్తుంటారు. కొన్ని కొత్త బుక్స్ వస్తున్నాయి ఇప్పుడు పిక్టోగ్రఫిక్గా, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేస్తున్నాయి, అవి కూడా కొందరు చూడొచ్చు. అలా పర్సనల్ చాయిస్ని బట్టి స్టాండర్డ్ బుక్స్ అయితే సేమ్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు పిక్ చేసుకొని దానికే స్టిక్ అయ్యి అదే చదివితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, స్కెడ్యూల్ ఏమైనా ప్రిపేర్ చేసుకునే వాళ్ళ మీరు? చేస్తుండే, డెఫినెట్గా స్కెడ్యూల్ ఉండాలి ఈ ఎగ్జామ్కి, ఎందుకంటే సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. ప్లస్ ఒక కైండ్ ఆఫ్ స్కెడ్యూల్ పెట్టుకుంటేనే మనము దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం, కవర్ చేయగలుగుతాం. సో నేను కూడా ఎలాగంటే వర్క్ చేస్తూ చదువుతుండే ఎంబీఏ అయిపోగానే. సో అది చదివేటప్పుడు ఎలాగంటే నా వర్క్లో నాకు ఎప్పుడు ఎంత అవర్స్ దొరుకుతుంది, ఇప్పుడు సపోజ్ నా మార్నింగ్ నా ఆఫీస్ కాల్స్ స్టార్ట్ అయితే ఈవినింగ్ అయిపోగానే ఒక 4 hours నాకు దొరుకుతుంది కదా, ఈ 4 hours చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతవరకు కంప్లీట్ చేయాలి, ఎన్ని పేజెస్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేయాలి అనేది నా దగ్గర ఒక OneNote అనే యాప్లో, అంటే నా ల్యాప్టాప్లో ఉంటుండే స్కెడ్యూల్ అనేది. ఎవ్రీడే నోట్ చేస్తుండే, ఎవ్రీడే రీచ్ అవుతున్నానా లేదా ఆ టార్గెట్ అనేది కూడా చెక్ చేసుకుంటుండే. సో డెఫినెట్గా స్కెడ్యూల్ అనేది ఉండాలి, అది ఫాలో అవుతే బెటర్గా హెల్ప్ అవుతుందని నా ఎక్స్పీరియన్స్తో చెప్పొచ్చు. ఎలాంటి యాప్స్ మీరు ఫాలో అయ్యారు? యాప్ అంటే మోస్ట్లీ యూట్యూబ్ ఫర్ రిసోర్సెస్ ఆర్ కరెంట్ అఫైర్స్ చూడడానికి, న్యూస్ చూడడానికి. అది కాకుండా OneNote అనేది నేను ఎవ్రీడే, అంటే ఇప్పుడు నేను ఏమన్నా టెక్స్ట్ బుక్స్లో లేనివి నాకు ఏమన్నా ఆన్లైన్లో కనిపిస్తే, లేకపోతే టెస్ట్ సిరీస్లో కనిపిస్తే వెళ్ళి OneNoteలో ఒక షీట్ క్రియేట్ చేస్తుండే, ఎన్వైర్న్మెంట్కి ఒక షీట్ క్రియేట్ చేసి దాంట్లో పేస్ట్ చేసేస్తుండే దాన్ని రివైజ్ చేయడానికి తర్వాత. అలాగే నా స్కెడ్యూల్ అంతా కూడా OneNoteలో ఉంటుండే అనమాట, టేబుల్ ఫార్మాట్లో వేసేసి OneNoteలో నేను రాసుకొని పెట్టుకుంటుండే, ఈ రోజు ఇది చదవాలి. కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఆ స్కెడ్యూల్ అనేది అలాగే అదే టేబుల్ పేస్ట్ చేసి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ 30 days ఏం చేశాను అనేది నేను చూస్తూ ఉండే. సో నాకు 1 year అయిపోయాక నాకు తెలిసింది, ఈ 1 year నేను ఈ మంత్ ఈ టాపిక్ కంప్లీట్ చేశాను, నాకు ఇన్ని డేస్ పట్టింది, 20 days ఫస్ట్ టైం చదివినప్పుడు. సో సెకండ్ టైం చదివితే 20 days పట్టొద్దు, 10 days పట్టాలి అనే ఒక క్లారిటీ వచ్చింది ఈ యాప్స్ వల్ల. సో ఈ 2 యాప్స్ మెయిన్గా వాడాను. ఓకే, నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు? నోట్స్ వచ్చేసి నేను ఎక్కువగా ప్రిలిమ్స్కి అయితే నోట్స్ ప్రిపేర్ చేయలేదు, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్సే ఫాలో అయ్యాను. కానీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం ఒకటి, ప్లస్ ఈ టెస్ట్ సిరీస్లో నుంచి క్వశ్చన్స్ నాకు తెలియని ఏమన్నా వస్తే OneNoteలోకి వెళ్ళి పేస్ట్ చేసేవాడిని. అదే ఆ పేస్ట్ చేయడం కూడా ఎలాగంటే మొత్తం టాపిక్ అంతా పేస్ట్ చేయకుండా నేను ఒకసారి 2-3 సార్లు చదివి ఏదైతే నాకు తెలియని పార్ట్ ఉందో దాన్ని 1 lineలో రాయడం, లేకపోతే ఒక 2-3 linesలో రాయడము, రాసి దాంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ని బోర్డ్లో హైలైట్ చేసుకోవడం, లేకపోతే ఒక వేరే కలర్లో రాయడం వితిన్ ల్యాప్టాప్లో అనమాట. సో అలా నోట్స్ చేసుకుంటుండే. మెయిన్స్కి వచ్చేసి టాపిక్ వైజ్గా టాపిక్ని పిక్ చేసుకొని ఆ టాపిక్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ టాపిక్లో, అండ్ ఈ క్వశ్చన్స్ని మనం ఎలా రాయగలగాలంటే, బాగా రాయగలగాలంటే నోట్స్ ఎలా ఉండాలి అనేది నేను వేరియస్ టాపర్స్ నోట్స్ చూసి దాని ప్రకారం రాసుకుంటుండే వేరే నోట్స్ ఆ పర్టికులర్ టాపిక్ ఆఫ్ ద మెయిన్స్ మీద.
ఇది మేజర్గా చేసిన పని. ఓకే, సొసైటీని అబ్జర్వ్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? చాలా హైలీ ఇంపార్టెంట్, ఎందుకంటే నా ఆప్షనల్ కూడా వచ్చేసి సోషాలజీ అనమాట. మార్క్స్ అంతగా రాలేదు సోషాలజీలో, బట్ స్టిల్ నేను ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట సొసైటీని అబ్జర్వ్ చేయడం. వేరియస్ థింగ్స్, పీపుల్స్ బిహేవియర్ కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న థింగ్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ ఆర్ ఎల్స్ వేరియస్ గవర్నమెంట్ అవేర్నెస్ కానివ్వండి, ఇవన్నీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఉంటే ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు. వేరియస్ టాపిక్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ జాగ్రఫీ ఉంటే జాగ్రఫీలో మనం మ్యాపింగ్స్ చదువుతాం, గంగా రివర్ గురించి, ప్రతి ట్రిబ్యూటరీ గురించి అందరం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ట్రిబ్యూటరీ అండ్ అక్కడ వే ఆఫ్ లైఫ్ ఏంటి అనేది కొద్దిగా తెలియాలంటే, ఇప్పుడు నేను ఒక ట్రిప్కి వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్స్తో, హరిద్వార్ అనే ట్రిప్కి. అక్కడ నేను వెళ్ళినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ బై రోడ్ ట్రావెల్ చేశాను, హరిద్వార్ టు జోషిమత్. అప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని రివర్స్ అబ్జర్వ్ చేశాను. ఇది నేను ప్రిపరేషన్ కన్నా ముందు ఎప్పుడో బీటెక్లో వెళ్ళాను, కానీ వచ్చి నేను జాగ్రఫీ అనేది ప్రిపరేషన్ అప్పుడు చదివితే నాకు అనిపించింది అనమాట, అరే ఇవన్నీ నేను చదువుతున్నవన్నీ నేను అంతకుముందు చూశాను యాక్చువల్గా ఇన్ పర్సన్. సో ఇది నాకు బెటర్గా హెల్ప్ అయింది. ఇలాంటి రియలైజేషన్స్ వల్ల నేను ఇంకెక్కువ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే చదవడం అనేది చాలా ఈజీ అవుతుండే ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తుంటే. ఆ థింగ్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అవుతుండే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది మనం చూసిన థింగ్ కాబట్టి కొద్దిగా ఈజీ అవుతుండే. అంటే సోషాలజీ మీకు ఇంట్రెస్ట్, కానీ అంతగా మార్క్స్ రాలేదని అంటున్నారు కదా, ఎందుకు అంతగా ఫోకస్ ఏం చేయలేదా? వై ద వాట్ రీజన్? రీజన్ ఏంటంటే నేను చెప్పినట్టు జాబ్ చేస్తూ చదువుతుండే అనమాట. సో నా ప్రిలిమ్స్ కన్నా ముందు నేను సోషాలజీ ఓన్లీ పేపర్ 1 కంప్లీట్ చేశాను, అండ్ పేపర్ 2 అనేది నేను మొత్తం ఆఫ్టర్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేశాను. అండ్ నాకు తెలిసి జనరల్గా ఆప్షన్లో మంచి మార్క్స్ రావాలంటే నేను చూసిన వేరియస్ టాపర్స్ ప్రకారం కానివ్వండి, జనరల్ అవేర్నెస్ ఉన్న ప్రకారం కానివ్వండి, బాగా వాల్యూ అడిషన్ చేయాలి. మనం ఒక బుక్ చదివితే అంత మార్క్స్ రాకపోవచ్చు. కానీ నేను చేసింది ఏంటంటే, నాకున్న షార్ట్ టైంలో ఒకటే బుక్ తీసుకొని దాన్నే చదివాను. ప్లస్ చెప్పినట్టు ఆఫ్టర్ ప్రిలిమ్స్ పేపర్ 2 చదవడం వల్ల నాకు పేపర్ 2లో తక్కువ మార్క్స్ వచ్చాయి. అండ్ ఆ వాల్యూ అడిషన్ కూడా నేను చేయలేకపోయాను. అంటే ఉన్న టైంలో జిఎస్ ఇవన్నీ చదివేసరికి కొద్దిగా వాల్యూ అది మేబీ మిస్టేక్ ఆర్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ గాట్ లెస్ మార్క్స్ అని నేను అనుకుంటున్నా సోషాలజీ. ఓకే, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అంటారు ఆప్షన్? అంటే అలా ఏం లేదు, అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్లీ స్కోరింగ్ ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అంటారా? అది ఎగ్జాక్ట్లీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం అనుకున్నాను. అది ఎందుకంటే నాకు తెలిసిన ఒక సీనియర్ ఆ ఆప్షనల్ తీసుకున్నారనమాట. అది తీసుకుని నేనేమనుకున్నా, నాకు హెల్ప్ దొరుకుతుంది ఈ సీనియర్ నుంచి, ప్లస్ చాలామంది ఈ ఆప్షన్తో క్లియర్ చేస్తున్నారు కదా, మనం కూడా క్లియర్ చేయొచ్చు అనుకొని తీసుకున్నాను అనమాట. అది తీసుకోవడం అంటే అది అనుకున్నాను మైండ్లో ఉండే, కానీ అది ఆ టాపిక్ ఆ ఆప్షనల్లో కొన్ని టాపిక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తే నాకు అర్థం కాలేదు నా అంతలో నేను చదివితే, ఎందుకంటే నేను కోచింగ్ తీసుకోలేదు ఆప్షనల్కి. అదే సోషాలజీ ఇది అర్థం కాకపోవడం వల్ల నేను ఏం చేశానంటే సోషాలజీ చూశాను ఒకసారి, వేరే ఆప్షన్లు ఎలాగుందని చెప్పి. సోషాలజీ అర్థం అవ్వడం స్టార్ట్ అయింది, డైరెక్ట్ నా అంతలో నేను చదివినా కూడా అర్థమైంది. సో అర్థమైంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా. సో ఈ రెండింటి వల్ల నేను సోషాలజీ తీసుకున్నాను. ఇలాగే ఎవరికి వాళ్ళకి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో తీసుకుంటే బెటర్ స్కోరింగ్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్లస్ బోర్ కూడా కొట్టదు. ఎందుకంటే ఆప్షన్ అనేది మనం చాలా డీప్గా చదవాల్సి వస్తుంది, అండ్ కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే మనం 2-3 అటెంప్ట్స్ రాయాల్సి వస్తే అప్పుడు బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సివిల్స్లో 82వ ర్యాంక్తో తన సత్తా చాటిన తెలుగు అబ్బాయి కౌశిక్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి తనతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. రైట్, కౌశిక్ గారు, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తుంటారు కదా, అది ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా వరకు ప్లే చేస్తుంది, ఎందుకంటే అవేర్నెస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు సమాజాన్ని ఎంతగా అబ్జర్వ్ చేస్తున్నాం అనేది న్యూస్ పేపర్ చదువుతుంటే మనకు కొద్దిగా తెలుస్తుంటుంది ఏం జరుగుతుందని. సో నేను కూడా బీటెక్లో ఉన్నప్పుడు బాగా చదువుతుండే అనమాట న్యూస్ పేపర్. ఎవ్రీడే ద హిందూ చదువుతుండే. అప్పుడు నాకు కొద్దిగా కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పాను కానివ్వండి, అట్లీస్ట్ నాకు తెలుస్తుండే ఏం జరుగుతుంది దేశంలో కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానివ్వండి, ఎకానమీ పార్ట్లో కానివ్వండి. అలాగే మనం న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు జిఎస్ టాపిక్స్ మనం సిలబస్ బాగా చూసి గుర్తుపెట్టుకోగలిగితే
ఆ టాపిక్స్ అనేవి మనం న్యూస్ పేపర్లో పిక్ చేయగలుగుతాం. ఈ పిక్ చేయగలగడం వల్ల మనకు చాలా ఈజీగా అవుతుంది ప్రిపరేషన్ అనేది. అంటే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, ఏం రాయగలుగుతాం అని ఆలోచించవచ్చు. అలాగే డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అర్థమవుతాయి సొసైటీలో ఉన్నది. సో మళ్ళీ అవేర్నెస్ అనేది రావాలంటే న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా చాలా హెల్ప్ అవుతుంది ప్రిపరేషన్కి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, రాము గారు. నమస్తే సార్. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ రేర్ ఫీట్. మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టడం ఇంత చిన్న వయసులో. థ్యాంక్ సో యూ. ఇన్స్పైరింగ్ సార్. సార్ నాకు ఒక డౌట్. మీరు ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టారు. అయితే నాకు కావాల్సింది ఏంటంటే ఎలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే మన లెర్నింగ్ ఎడ్యుకేషన్ లో లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా మనం నేర్చుకుంటే, ఎలాంటి వ్యూస్ డెవలప్ చేసుకుంటే మనం ఒక బ్యూరోక్రాట్ కు కావాల్సిన అర్హతలు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన థాట్స్ అండ్ ఆ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. సో మనం ఫస్ట్ మైండ్ సెట్ అనుకుంటే ఫ్రీ మైండ్, ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్రీ మైండ్ ఉండాలన్నమాట మనకి. కొందరు మనం ఎలాగుండాలంటే డిఫరెంట్ ఐడియాస్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఫస్ట్ థింగ్, ఒక డిస్కషన్లో మనం ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్తో నేను బీటెక్లో కానివ్వండి, ఐఏఎఫ్, నా ఎంబీఏ టైంలో కానివ్వండి, చాలా ఓపెన్ మైండ్లో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటే అది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అవతల పర్సన్ ఏం చెప్తున్నాడో విని, ఓకే వీళ్ళ దగ్గర కూడా ఒక లాజిక్ ఉంది అనేది ఫస్ట్ ఆలోచించగలగాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెల్కమింగ్ ఐడియాస్ ఫ్రమ్ డిఫరెంట్ డైవర్స్ వ్యూ పాయింట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఎలా ప్రిపరేషన్ అండ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, నేను చేయగలుగుతాను అండ్ హార్డ్ వర్క్ చేస్తే పాసిబుల్ అవుతుంది అనే మైండ్ సెట్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి ఎగ్జామ్స్కి. నాకైతే పర్సనల్గా అది హెల్ప్ అయింది. కొద్దిగా డౌట్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ స్టేజెస్లో, అవుతుందా అవ్వదా ఎగ్జామ్ అని. కానీ ఈ మైండ్ సెట్, డౌట్ఫుల్ మైండ్ సెట్ అనేది దేశంలో ఈ ఎగ్జామ్ ఇచ్చే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరు కూడా నేను 100% ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేస్తాను, లేకపోతే నాకు ఈ ర్యాంక్ వస్తుంది ఆ ర్యాంక్ వస్తుంది అని ఎంత ఐఐటి ఏది చదివిన ఫస్ట్ ఏ ర్యాంక్ వచ్చిన పర్సన్ కూడా చెప్పలేడు. ఎందుకంటే ఈక్వల్లీ టాలెంటెడ్ పీపుల్ ఈ ఎగ్జామ్ ఇస్తున్నారు, ఇంకెక్కువ టాలెంట్ కూడా ఉన్న వాళ్ళు ఇస్తుంటారు మనతో పాటు. సో మనం ఏంటంటే మనం నమ్ముకొని మనం చదువుతున్న ప్రాసెస్, మనం చేస్తున్నది రైట్ వేలో వెళ్తూ, కొద్దిగా అప్పుడప్పుడు మనం టెస్ట్ చేసుకుంటూ, ఎలాగంటే మాక్ టెస్ట్లు ఇస్తూ, లేకపోతే వేరియస్ అదర్ సీనియర్స్ని అడుగుతూ, తెలిసిన వాళ్ళని అడుగుతూ రైట్ అప్రోచ్ తీసుకుంటున్నామా లేదా అని ఈ వెరిఫికేషన్ చేసుకొని కొద్దిగా కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అయితే కరెక్ట్ మైండ్ సెట్లో ఉంటాం. ఎగ్జామ్ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే మీ మీద మీరు ఎంతవరకు కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా నాకు వస్తుంది అని? మీ పేరెంట్స్ ఎంతవరకు పెట్టుకున్నారు? మా పేరెంట్స్ 100% పెట్టుకున్నారు. కానీ నాకు ఎలాగంటే డిఫరెంట్ స్టేజెస్లో ఆ పర్టికులర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్, అంటే ఒక డైరెక్షన్ లేక భయం వేస్తుండే. ఇప్పుడు సపోజ్ ప్రిలిమ్స్కి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే మాక్ టెస్ట్, నేను జనరల్గా ఎలాగంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే ఆ మాక్ టెస్ట్ రాసి ఇంత మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇంత ఉండే కదా, నాకు ఇంత వస్తుంటే క్లియర్ అవుతుందా లేదా అనేది నా వే ఆఫ్ థింకింగ్ అబౌట్ అన్ ఎగ్జామ్. సో నేను ఇప్పుడు ప్రిలిమ్స్ రాద్దామని అనుకున్నప్పుడు మాక్ టెస్ట్లు, ఆ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసి అది రాశాను అనమాట. రాస్తే కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేదు వితౌట్ ప్రిపరేషన్ ఆర్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్. సో అప్పుడు నాకు కొద్దిగా డౌట్ వేసిందనమాట, అవుతుందా అవ్వదా అని. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3-4 months ఆఫ్టర్ స్టడీయింగ్, కొన్ని సబ్జెక్ట్స్ బాగా చదివి వేరియస్ మాక్ టెస్ట్లు ఇచ్చి అప్పుడు ఫుల్ లెంత్ టెస్ట్ మళ్ళీ రాస్తే కట్ ఆఫ్ క్లియర్ అవ్వడం, 100-120 మార్క్స్ రావడం, ఇది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సిమిలర్ వే మెయిన్స్లో కూడా జరిగిందనమాట. మెయిన్స్ నేను చదువుతూ ఉండే, కానీ ఒక టెస్ట్ సిరీస్లోకి ఎన్రోల్ అయ్యి ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మెంటర్ కరెక్షన్ చేసి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓకే యూఆర్ రైటింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, నీ రైటింగ్ స్టైల్ కరెక్ట్గా ఉంది, ఇన్ని మార్క్స్ నీకు వస్తున్నాయంటే ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది తెలిసినప్పుడు నాకు మెయిన్స్ మీద కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. సిమిలర్ వే ఇంటర్వ్యూలో అనమాట. కానీ ఇంటర్వ్యూ ఏంటంటే మనం మల్టిపుల్ మార్క్స్ ఇస్తుంటాం, డిఫరెంట్ వే ఆఫ్ ఇవాల్యుయేషన్ జరుగుతుంటుంది మార్క్స్లో కూడా సిమిలర్ థింగ్ అనమాట. మనకు చాలా సీనియర్ బ్యూరోక్రాట్స్ దగ్గరికి వెళ్ళి మార్క్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పడం, వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు నువ్వు ఈ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ స్కోర్ రావచ్చు, లేకపోతే ఈ మిస్టేక్స్ తగ్గించుకుంటే మంచిది అని చెప్పడం వల్ల నా కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. ఈ పర్టికులర్ స్టేజ్లో కూడా కొద్ది మార్క్స్ లేకపోతే ఓకే పర్ఫామ్ చేయగలుగుతానని, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో కాన్ఫిడెంట్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్కే మీరు సాధించేశారు, మీ గోల్ రీచ్ అయ్యారు. ఫెయిల్యూర్ ఎప్పుడైనా చూసారా? డెఫినెట్గా చూశాను ఫెయిల్యూర్. అంటే నేను ఇప్పుడు 12th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఐఐటికి వెళ్ళాలనేది ఒక గోల్ ఉండేది, అదే అక్కడ ఫెయిల్యూర్ చూశాను. మళ్ళీ నేను అది ఎంబీఏ కోసం కూడా చాలా గట్టిగా ట్రై చేశాను అనమాట, ఐఐఎమ్స్లో రావాలి అని చెప్పి. కానీ టాప్ ఐఐఎమ్స్లో రాలేదు. అప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ చూశాను నేను. అప్పుడే అనుకున్నాను
అప్పుడు కూడా అనుకున్నాను అనమాట, వితౌట్ గోయింగ్ టు అన్ ఎంబీఏ ఐ షుడ్ గో ఫర్ సివిల్ సర్వీసెస్ అని. బట్ స్టిల్ వేరే మంచి కాలేజ్ రావడం వల్ల ఎంబీఏ చేశాను. సో డెఫినెట్గా చూశాను ఫెయిల్యూర్స్. ఓకే, ఈ 1 year కాలంలో ఎన్ని ఈవెంట్స్ మిస్ అయ్యారు మీ ఫ్యామిలీస్లో? చాలా మిస్ అయ్యాను, కౌంట్ చేసుకోలేదు కానీ మిస్ అయ్యాను. అంటే నేను బేసిక్గా అంత సోషల్గా బయటికి వెళ్ళే పర్సన్ కూడా కాదు. మీకు ఇంట్రెస్ట్ సోషాలజీ, బట్ యు ఆర్ నాట్ ఏ సోషల్ పర్సన్. అంటే ఫంక్షన్స్ ఇవన్నీ అంత ఎంతూజియాజంతో చదివే మూడ్లో ఉన్నప్పుడు, ప్లస్ ప్రిపరేషన్ ఈ స్కెడ్యూల్లో ఇది అయిపోవాలన్నప్పుడు ఒక డే పోతే నాకు అనిపిస్తుంటుంది, అంటే ఇది మళ్ళీ ఎక్కడ కవర్ చేయాలో అర్థం కాదనమాట. సో నేను ఈ ఇప్పుడు చాలా అంటే సోషల్లీ యాక్టివ్ ఇన్ ద సెన్స్, అదే నా స్కెడ్యూల్ ప్రకారం ఉండాలి ఏదైనా నాకు. సో గోల్ రీచ్ అవ్వాలి అంటే కొన్ని మనం వదులుకోవాలి. ఎస్ డెఫినెట్లీ. రైట్. అంటే ప్రిపరేషన్ విధానానికి వస్తే మీరు అన్నారు కదా, ఈ టైం ఇక్కడ మిస్ అయితే నేను ఎక్కడ కవర్ చేయాలో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటానని. ఎన్ని అవర్స్ కూర్చునే వాళ్ళు చదువు మీద? ఇప్పుడు ఇది పూర్తి అవ్వాలి అని గోల్గా పెట్టుకొని కూర్చునేవాళ్ళ, లేదు ఇన్ని అవర్స్ నేను ఫినిష్ చేయాలనుకునేవాళ్ళ, ఇంట్రెస్టింగ్గా సబ్జెక్ట్ని ఏ విధంగా మలుచుకునేవాళ్ళు? సో నాకేంటంటే నాకు అర్థమవుతుండే అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు ఇన్ అవర్స్ కూర్చోవాలా లేకపోతే ఈ టాపిక్ కంప్లీట్ చేయాలా అంటే, నాకు నా పర్సనల్ అసెస్మెంట్ వల్ల నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ టాపిక్ని నేను ఇన్ అవర్స్లో చేయగలను అనేది నమ్మకం నాకు ఉంటుంది బేసిక్ ఒక టాపిక్ చూస్తే. సో నేను ఎలాగంటే ఇప్పుడు 8 hours ఒక డేలో చదువుదాం అనుకుంటే ఒక 3-4 టాపిక్స్ అయిపోతాయి అనేది నా అసెస్మెంట్. అండ్ ఆ అసెస్మెంట్ మ్యాక్సిమం కరెక్టే అవుతుండే ప్రతిసారి, ఎందుకంటే దిస్ కమ్స్ విత్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. అంటే నా రీడింగ్ స్పీడ్ కానివ్వండి, నా అర్థం చేసుకునే స్పీడ్ వల్ల నాకు తెలుసు ఇన్ అవర్స్ కూర్చుంటే ఇది అవుతుందని. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ అది రీచ్ అవుతుంటాయి ఆ గోల్స్. కానీ కొన్ని డేస్ ఏంటంటే ఇలాగే మనం బయటకు వెళ్ళడమో, లేకపోతే ఆ పర్టికులర్ డే నాకు వర్క్ కాల్స్ ఎక్కువ ఉండడమో, లేకపోతే చదవాలనిపించకపోవడం వల్ల ఆ డెడ్ లైన్స్ అనేవి మిస్ అవుతుంటాయి. సో అది నెక్స్ట్ డే కవరప్ చేయడము. ప్లస్ నేను అన్నట్టు ఎవ్రీడే నోట్ చేసుకుంటుండే నా OneNote యాప్లో ఏ టాపిక్ చదివాను, ఈ టాపిక్ ఇన్ అవర్స్ పట్టింది అని. ఈ క్లారిటీ వల్ల ఏంటంటే నాకు ఒకవేళ గుర్తు లేకపోయినా కూడా నెక్స్ట్ టైం రివిజన్ అప్పుడు నాకు తెలుసు, అప్పుడే మనకు 7 hours పట్టిందంటే ఇప్పుడు ఇంకో కొద్దిగా తక్కువ పట్టాలి ఈ టాపిక్, ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు పర్ఫెక్ట్గా చదువుంటాను అని తెలుసు. కాబట్టి ఇలా నా నెంబర్ ఆఫ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తుండే. మోస్ట్ ఆఫ్ ద డేస్ 8 hours 7 hours అలా చదువుతుండే. అన్న అవర్స్ కూర్చున్న తర్వాత ఎక్కడైనా ఒక్కసారి ఫెడప్ ఉన్నారా? ఫెడప్ అయ్యారా? ఆర్ఎల్స్ ఆ ఫెడప్ అయిన మూమెంట్ని మీ పేరెంట్స్ ఏ విధంగా పుష్ చేసేవాళ్ళు, ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు? అంటే అంత ఫెడప్ అయిన మూమెంట్స్ ఏం ఉండకపోతుండే. అంటే నేను కొద్దిగా ఇది కూడా చేస్తుండే, అంటే చదవడంతో పాటు ఇప్పుడు నేను బాగా చదివాను ఒక 1 week అనిపిస్తే నాకు ఒక వీకెండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి క్రికెట్ ఆడడం, లేకపోతే డిన్నర్కి వెళ్ళడం, లంచ్కి వెళ్ళడం. మాకు కొంత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరైతే డిఫరెంట్ వర్క్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళు వస్తే కలవడం. ఇలా ఈ బ్రేక్స్ కూడా తీసుకుంటుండే నేను. అంటే ఒక 3-4 hours ఆఫ్ క్రికెట్ ఆర్ డిన్నర్ ఆర్ సంథింగ్ లైక్ దిస్. ఇది నాకు మేబీ దీనివల్ల అంత ఫెడప్ అనిపించకపోతుండే. ప్లస్ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఈ ఫెడప్ ఆలోచించడానికి టైం కూడా అంత ఉండకపోతుండే. రైట్. ఫెయిల్యూర్ ఎదురు చూస్తే ఇలాంటి ఫెడప్స్కి అవకాశం వస్తుంది, బట్ మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి మీ రైలు అలా వెళ్ళిపోయింది స్ట్రైట్ లైన్లో. స్టడీ మెటీరియల్ విషయానికి వస్తే, బిఫోర్ గోయింగ్ టు దాట్, హాబీస్ ఏ విధమైన మీ హాబీస్ ఉండేవి? మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఎలాంటి హాబీస్ని మీరు కంటిన్యూ చేశారు? హాబీస్ అంటే బేసిక్గా స్పెసిఫిక్గా ఒకటి పర్సీవ్ చేయకపోతుండే. క్రికెట్ ఆడడం అనేది ఎప్పుడో వీకెండ్స్ మారుతూ ఉండే హాబీస్ కూడా. క్రికెట్ ఆడడం ఒకటి, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఈవెన్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్, ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 days ట్రిప్కి వెళ్ళిపోయాను, హిమాలయస్ అలా. అంటే ఇదే బ్రేక్స్ అనేవి ఇలా తీసుకుంటుండే అనమాట. ఒక 3 months చదివితే 15 days ఒకసారి వెళ్ళాను ట్రిప్కి. ఇదో కైండ్ ఆఫ్ హాబీ. మళ్ళీ నేను అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బేకింగ్ నేర్చుకున్నాను, చీజ్ కేక్ బేక్ చేయడం అనేది. అదొక 3-4 months పర్ఫెక్షన్ వచ్చేంత వరకు చేశాను. ఒక పర్ఫెక్షన్ స్టేజ్ వచ్చినాక వదిలేశాను బేక్ చేయడం. ఇంకా మళ్ళీ కానీ ఇంకా ప్రిలిమ్స్ క్లియర్ అయినాక మెయిన్స్ రాసే టైంలో ఐ డెంట్ పర్సూ ఎనీ అదర్ హాబీ, బికాజ్ నాకు అనిపించింది వచ్చిన ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయడానికి వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేయొద్దు, దీనికే మోస్ట్ టైం డెడికేట్ చేయాలని చెప్పి అంతగా వేరే హాబీస్ పర్సీవ్ చేయలేదు. మోస్ట్లీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తుండే అంతే. ఓకే. ఇప్పుడు ఎవరైతే లక్ష్యాన్ని అనుకొని వాళ్ళంతటా వాళ్ళే ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఉంటుందా, లేదు ఈ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా సక్సెస్ రేట్ ఉందా? మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? నా అబ్జర్వేషన్లో అయితే పర్సనల్గా
ఎవరైతే మోటివేటెడ్ ఉంటారో వాళ్ళకి హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేస్తారు. ఇప్పుడు మనం కోచింగ్కి వెళ్ళినా కూడా చేయాల్సింది ఏంటంటే, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ చేస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ క్లాసెస్ అండ్ ఆల్. బట్ మనం ఇవాల్యుయేట్ చేసుకోగలగాలి, ఇది నాకు ఎంతగానో అర్థమవుతుంది ఈ పర్టికులర్ సబ్జెక్ట్, దీంట్లో నేను ఎన్ని అవర్స్ చదవాలి అని. ఇది చేయాలి అంటే మనకు కూడా మనం ఓన్ మోటివేటెడ్గా ఉండాలి. ఫస్ట్ థింగ్, మనం ఎవరో పేరెంట్స్ చెప్పారని కానీ, లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతే వాళ్ళే మొత్తం స్పూన్ ఫీడ్ చేస్తారు లేకపోతే అని ఫుల్లీ డిపెండెంట్ ఆన్ అదర్స్ ఉండడం కన్నా, మనం ఓన్ మోటివేటెడ్గా ఉండి అండ్ ఆల్సో మనం ఓన్గా ఇవాల్యుయేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఉంటే మోర్ రేట్ ఆఫ్ సక్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను, నేను చూసిన చుట్టుపక్కల వాళ్ళని చూసి. ఓకే, స్టడీ మెటీరియల్ విషయానికి వస్తే ఏ విధంగా మీరు గ్రాప్ చేశారు? స్టడీ మెటీరియల్ వచ్చేసి ప్రిలిమ్స్కి అందరూ వాడే స్టాండర్డ్ బుక్స్ అనమాట. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను, ఒక 15-20 టాపర్ వీడియోస్, కౌంట్ పెట్టుకోలేదు ఎప్పుడు, బట్ చూస్తుండే ర్యాండమ్గా చూస్తే ఒక 5-6 వీడియోస్ చూడగానే మనకు అర్థమైపోతుంది అందరూ సేమ్ రిసోర్సెస్ చెప్తున్నారు ప్రిలిమ్స్ కానీ. సో అవి స్టాండర్డ్ వీడియోస్ ప్రిలిమ్స్లో వచ్చేసి. మెయిన్స్కి వచ్చేసి ఏంటంటే ఇదే చేసాం. మెయిన్స్కి వచ్చేసి నేను మళ్ళీ యూట్యూబ్లో, ఇప్పుడు సపోజ్ GS1 ఉంటే అపాలా మిశ్రా మ్యామ్ అని చెప్పేసి IFS ఆఫీసర్, ఆ మేడంది యూట్యూబ్ వీడియో ఉంటుంది, అది చూశాను నేను. మ్యామ్ది చూసి మ్యామ్ చెప్పిన రిసోర్సెస్ కొన్ని చూశాను. అండ్ నేను ఎనీ రిసోర్స్ పిక్ చేసే ముందు బాగా రీసెర్చ్ చేస్తుండే, 3-4 మెటీరియల్ చూసి, వేరియస్ టాపర్స్ వీడియోస్ చూసి, ఆ పర్టికులర్ ఇప్పుడు GS1 మెటీరియల్ ఫర్ UPSC అని చెప్పి గూగుల్లో కొట్టేయడం, లేకపోతే యూట్యూబ్లో కొట్టేసి వచ్చిన ఒక 5-6 వీడియోలు చూసి అర్థం చేసుకుంటుండే అసలు ఏముంది మార్కెట్లో, ఏమేమి చూడొచ్చు మనం అని చెప్పి. అలా నాకు GSకి వచ్చేసి మెయిన్స్లో మృదుల్ శివారే సార్ అని చెప్పి IAS వచ్చింది సార్కి. ఆ సార్ నోట్స్ చాలా వరకు వాడాను నేను. GS2కి 3కి మొత్తం సార్ నోట్స్ మ్యాక్సిమం వాడాను. మళ్ళీ కొద్దిగా ఆ టాపిక్స్ని గూగుల్లో వెతికి మన ఓన్ నోట్స్ చేసుకోవడం చేశాను. GS1కి వచ్చేసి రుషికేష్ రెడ్డి సార్ నోట్స్ ఆర్ట్ అండ్ కల్చర్కి, అండ్ వేరే జాగ్రఫీకి ఏమో NCERTs. ఇలా మోస్ట్లీ యూట్యూబ్లో టైప్ చేసి ఆ పర్టికులర్ టాపిక్ని రిసోర్సెస్ ఫర్ దిస్ ఫర్ UPSC అని టైప్ చేసి వచ్చిన వీడియోస్ చూసి నాకు ఏదైతే అర్థమవుతుందో, లేకపోతే మంచిగా రాశారు అనిపించి ఇది చాలు, ఇంకా దీనికన్నా ఎక్కువ అడిగే ఛాన్స్ లేదు UPSCలో అని అర్థమైనాక ఆ పర్టికులర్ రిసోర్స్ పిక్ చేసి అదే చదువుతుండే. ఇంకా ఈ ప్రయాణంలో మీకు బాగా హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు? డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ పీపుల్ ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నాకు ప్రిలిమ్స్లో ఏమో నేను ఇలా చెప్పినట్టు యూట్యూబ్లో చాలా వీడియోస్ చాలా మంది దగ్గర అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ వీడియోస్ చూసి హెల్ప్ తీసుకున్నాను. మెయిన్ స్టేజ్లో వచ్చేసి మళ్ళీ నేను కరెక్షన్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు అక్కడ మెంటర్ మ్యామ్ ఉంటుండే, ఆ మ్యామ్ హెల్ప్ చేశారు. అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో ద మ్యాక్సిమం హెల్ప్ ఆర్ మ్యాక్సిమం సోషల్ ఇంటరాక్షన్ విత్ కో ఆస్పిరెంట్స్ ఐ హ్యాడ్. సుబ్బారెడ్డి అని నాతో పాటు ప్రిపేర్ అవుతుండే, రవికిరణ్ సార్ అని చెప్పి, అండ్ కిషోర్ అని, వీళ్ళు ముగ్గురు చాలా హెల్ప్ చేశారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్కషన్స్ వీ హ్యాడ్ విత్ దెమ్. ఎవ్రీడే మేము డిస్కస్ చేస్తుండే వేరియస్ ఇష్యూస్ మీద, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, ఎలా ఆన్సర్స్ ఇవ్వచ్చు అని చెప్పి. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటర్స్, వికాస్ సార్ అని చెప్పేసి VKIAS టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది సార్ది, దాంట్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ చాలా వరకు వాడుకున్నాను మెయిన్స్కి. అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా సార్ని అప్రోచ్ అయ్యాను. అలాగే బాలత మ్యామ్ దగ్గరికి వెళ్తుండే కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి ఇంటర్వ్యూ అప్పుడు, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో ఇలా డిఫరెంట్ పీపుల్ దగ్గర డిఫరెంట్ స్టేజెస్లో హెల్ప్ తీసుకున్నాను. కొందరు సీనియర్స్ ఉండే, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఓకే, కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. హరి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా కౌశిక్ గారికి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ప్రిపేర్ కావాలి సార్? సబ్జెక్ట్స్ అంటే ఇలా సబ్జెక్ట్ వైజ్ ఉండదు, పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్కి వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ ఒకటి ఉంటుంది, CSAT పేపర్ ఒకటి ఉంటుంది అనమాట. జనరల్ స్టడీస్ పేపర్లో మనకి పాలిటీ, ఎన్వైరన్మెంట్, ఎకానమీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. CSAT వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా మ్యాథమెటిక్స్ టెస్ట్ చేస్తారు. మెయిన్స్కి వచ్చేసరికి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉంటాయి, ఎస్ఏ ఒక పేపర్ ఉంటుంది, ఆప్షనల్ 2 పేపర్లు ఉంటాయి, అండ్ లాంగ్వేజ్ పేపర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇలా ఉంటుంది బ్రేకప్. మీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలని కదా. అవునండి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఫస్ట్ సిలబస్ చూడాలి మనం. సిలబస్ UPSC వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. మనం జనరల్గా గూగుల్కి వెళ్ళి UPSC సిలబస్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని కొట్టినా కూడా మనకు వచ్చే ఫస్ట్ లింక్లో ఆ సిలబస్ అంత ఉంటుంది. ఆ సిలబస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఫస్ట్ టాపిక్స్ ఏమున్నాయి, అవి సెలెక్ట్ చేసుకొని
ఇలా నేను ఇంతకుముందు చెప్పినట్టు రిసోర్సెస్ అసలు ఏమున్నాయి మార్కెట్లో, లేకపోతే వేరియస్ బుక్స్ ఏమున్నాయి అవి చూసి ఆ రిసోర్సెస్ స్టిక్ అయ్యి ప్రిపేర్ అవ్వడమే ఇంకా మనం. తెలుగు మీడియం నుంచి ఈ పరీక్షలకు రాయాలనుకునే అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఎక్కడ ఎలాంటి హర్డల్స్ ఉంటాయి? మ్యామ్, వన్ హర్డిల్ వచ్చేసి నాకు తెలిసి ప్రిలిమ్స్ అనేది ఓన్లీ హిందీ ఇంకా ఇంగ్లీష్లో ఆ పేపర్ అనేది అలా ఉంటుంది. అది బిగ్ హర్డిల్, ఎందుకంటే అర్థంగా అంటే క్వశ్చన్స్ ఒకవేళ హిందీ కూడా వచ్చి ఉండకపోతే ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండకపోతే చాలా ప్రాబ్లం, బిగ్ హర్డిల్ అని చెప్పొచ్చు. రిసోర్సెస్ వైజ్ నాకు అంత అవేర్నెస్ లేదు తెలుగులో. ఇఫ్ ద రిసోర్సెస్ నేను ఫాలో అయిన రిసోర్సెస్ తెలుగులో కూడా ప్రింట్ అవైలబుల్ ఉందా లేదు. ఎన్సీఆర్టీస్ ఉండుండొచ్చు, లేకపోతే వేరియస్ స్టాండర్డ్ మన లక్ష్మీకాంత్ తెలుగులో అవైలబుల్ ఉంటుంది. అలా డిఫరెంట్ రిసోర్సెస్ ఉంటాయి, కానీ స్టిల్ రిసోర్సెస్ దొరకడం కూడా ఒక ప్రాబ్లం అవుతుండొచ్చు. అండ్ నాకు అంత ఐడియా లేదు తెలుగులో ప్రిపేర్ అయితే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఓకే, కోచింగ్ సెంటర్స్ పై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే కోచింగ్ సెంటర్స్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ చేయడం కానివ్వండి అవన్నీ డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అండ్ ఒక ఎక్స్టెంట్ వరకు వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ కోచింగ్ ఇన్ సెంటర్స్. కానీ మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, మనం అర్థం చేసుకోగలగాలి ఏ కోచింగ్ మనకి మంచి చేస్తుంది, ఏది మనకి టైంని కిల్ చేస్తుంది అని. సో అండ్ కోచింగ్కి వెళ్ళినా కూడా కోచింగ్తో పాటు మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఈ ఎగ్జామ్కి, ఎందుకంటే మనం అల్టిమేట్గా ఎగ్జామ్ రాసేది మనకు అర్థం అవ్వాలి సబ్జెక్ట్. సో ఇది రెండు పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ ఉంటాయి కోచింగ్ అనే దానికి. సో నాకు పర్సనల్గా సొంతంగా చదవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే నేనే సఫర్ అయినా కూడా ఒకసారి అర్థం చేసుకుంటే నేను చాలా ఈజీగా గుర్తుండిపోతాయి నాకు థింగ్స్. సో నేను ఎక్కువ కూడా ఈవెన్ నా బీటెక్లో కూడా సొంతంగా చదవడం ఎక్కువ ప్రిఫర్ చేస్తుండే. సో నాకు పర్సనల్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కన్నా సొంతంగా చదవడం ఇంట్రెస్ట్. ఓకే, యాకేష్ ఉన్నారు కాలర్ మహబూబ్ నగర్ నుంచి. యాకేష్ గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. కాదు, ఇప్పుడు మన యూపీఎస్సీకి ప్రిపేర్ అవడానికి అసలు జనరల్ గా ఎంత టైం అనేది అవుతుంది మనకు బిజీ అయిపోయినాక? ప్రిపేర్ అవ్వడానికంటే ఇప్పుడు డైలీ 8 hours చదువుతున్నాం అనుకోండి, ఒక 1.5 year ఇవ్వాల్సి వస్తుంది ఎగ్జామ్కి. డిపెండ్స్ ఆన్ మీ అండర్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో చేసి ఉన్నారు అనుకోండి. సపోజ్ ఎకనామిక్స్లో మీ పీజీ ఉంది అనుకుంటే ఎకనామిక్స్కి మీకు అంత టైం పట్టకపోవచ్చు. మీరు ఆప్షనల్ కూడా ఎకనామిక్స్ తీసుకుంటే మీకు 1.5 year పట్టకపోవచ్చు. కానీ జనరల్గా నాకు అనిపించింది గుడ్ టైం ఏంటంటే ఒక 1.5 year సాలిడ్గా ప్రిపేర్ అయ్యి అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ మనకు కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. 1.5 year చదివితే టెస్ట్ సిరీస్ రాస్తూ ఫుల్గా అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ 8 hours a day, లేకపోతే డిపెండింగ్ ఆన్ మీరు ఒకవేళ వర్క్ చేస్తూ ఉంటే మీకు టైం దొరికినప్పుడల్లా ప్లస్ వీకెండ్స్ కొద్దిగా ఎక్కువ అవర్స్ పెట్టి ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ స్టిల్ దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈక్వల్గా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంతే టైం ఇస్తూ ఉంటారు ఈ ఎగ్జామ్కి. సో మనం హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు గివ్అప్ చేయొద్దు, చదువుతూనే ఉండాలి ఈ ఎగ్జామ్కి. ఎందుకంటే మనం వదిలేసిన ప్రతి గంట వేరే ఒకరు మనం దాటుతూ ఉంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకొని చదువుతూనే ఉండాలన్నమాట ఈ ఎగ్జామ్కి. కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, మహేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కౌశిక్ గారు ఉన్నారు, చెప్పండి. నా పేరు మహేష్. ముందుగా కౌశిక్ గారికి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. అయితే ఈ మధ్య కాలంలో నాకు చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గురించి నాకు చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు అది ప్రిపేర్ అవ్వని. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా దానికి ఏమైనా నోటిఫికేషన్ పడుతుందా, లేదంటే సివిల్స్ క్రాక్ చేసినప్పుడు అది అవుతుందా? ఎందుకంటే నాకు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ద్వారా నాకు సెంట్రల్ గవర్నమెంట్ వైపు వెళ్ళాలనుందండి. పిఐబి కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా రేడియో కావచ్చు, అలా వెళ్ళాలని నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది సార్. దాని గురించి మీరు మీ సజెషన్స్ ఇస్తారని ఫోన్. సో నాకున్న అవేర్నెస్ ప్రకారం గ్రూప్ ఏ సర్వీసెస్ ఆర్ గ్రూప్ బి సర్వీసెస్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఉంది. ఆ కేటగిరీ ఆఫ్ పోస్ట్ వచ్చేసి యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. సపరేట్ రిక్రూట్మెంట్ గురించి నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. సో ఐఎమ్ సారీ, ఈ పర్టికులర్ క్వశ్చన్ మీద అంత క్లారిటీ లేదు నాకు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి సపరేట్ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా, కానీ యూపీఎస్సీ నుంచి అయితే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఈ సివిల్స్ కొట్టేవారు, సౌత్ ఇండియన్స్ కానీ మన తెలుగు వారు కానీ ఇప్పుడు ఎక్కువగా ర్యాంకులు సాధిస్తున్న వాళ్ళని చూస్తున్నాం కదా. వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్? మీరు ఢిల్లీలో కూడా ఉన్నట్టున్నారు కదా, మీరు ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? వాళ్ళు చదివే విధానం కానీ, వాళ్ళు గోల్స్ సెట్ చేసుకునే విధానంలో కానీ?
అంటే నేను ఢిల్లీలో ఎంబీఏకి ఉన్నాను అనమాట ఒక 1 year. సో యూపీఎస్సీకి ఎలా చదువుతున్నారు జనాలు అనేది అంత క్లారిటీ లేదు నాకు. ఒక 1 month ఉన్నాను ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఆ పర్టికులర్ ఏరియా కరోల్ బాగ్ అని అండ్ రాజేందర్ నగర్ ఏరియాలో. అక్కడ సేమ్ మన అశోక్ నగర్ గుర్తొచ్చింది నాకు. ఆ ఏరియాస్ చూస్తుంటే సేమ్ ఈక్వల్గా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళేం డిఫరెంట్గా చేయట్లేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ మనం తెలుగు రాష్ట్రాలు వర్సెస్ నార్త్ ఇండియా అన్నప్పుడు ది ఎంటైర్ 10-15 స్టేట్లను చూస్తున్నాం. సో నెంబర్ వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. బట్ ఈక్వల్గా మనం కూడా ముందుకు వెళ్తున్నాం ఈ పర్టికులర్ ఎగ్జామ్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ వీఆర్ గెట్టింగ్. బట్ ద డిఫరెన్స్ మైట్ బి మనం ఎక్కువ కష్టపడి చదువుతున్నాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి 12th standardలో కానివ్వండి, అప్పుడు ఐఐటి అని చెప్పి మనం బాగా మనకు చదవడం అనేది బాగా అలవాటైంది. నాకు పర్సనల్గా నేను హాస్టల్లో ఉండే 12th standard 11th and 12th. అక్కడ ఏంటంటే పొద్దున్న 6 to night 11 వరకు క్లాసెస్ ప్లస్ స్టడీ అవర్స్ ఉండడం వల్ల ఆ చదవడం అనేది న్యాచురల్గా అలవాటైంది. ఇన్ని అవర్స్ కూర్చోవాల్సిందే ఇంకా అక్కడ ఉంటే. సో ఆ కూర్చోవడం అలవాటయ్యి ఆ చదవడం అనేది అలవాటైంది అనమాట. ఇది మనకి అడ్వాంటేజ్. వాళ్ళు డిఫరెంట్గా ఏం చేస్తున్నారంటే మేబీ వాళ్ళకి మోర్ రిసోర్సెస్ అవైలబుల్ ఉండి, లేకపోతే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల మనకి వాళ్ళు ఎక్కువ క్లియర్ చేస్తున్నారు అని అనిపిస్తుండొచ్చు. ఓకే, యాకేష్ గారు ఉన్నారు కాలర్. యాకేష్ గారు, అది ఇప్పుడు మనం జనరల్ గా దీనికి కోచింగ్ అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాల్సింది అవసరం ఉంటుంది? కోచింగ్ అంటున్నారా, ఎగ్జామ్ అంటున్నారా? అవును సార్, ఎగ్జామ్ వాళ్ళకి కొంచెం 1 or 2 years కోచింగ్ వెళ్ళాలనుకుంటే అసలు జనరల్ గా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఉంటుంది కోచింగ్ అని? కోచింగ్ వచ్చేసి మనకి ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ మనకి హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ని చూసి ఆ సిలబస్ చూడాలి. సిలబస్లో ఉన్న టాపిక్స్ మనకు ముందే తెలుసా లేదా, తెలియకపోతే ఫస్ట్ యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో టైప్ చేయండి. ఇప్పుడు సపోజ్ పాలిటీ ఉంటే పాలిటీ ఫర్ యూపీఎస్సీ ఇన్ తెలుగు, లేకపోతే పాలిటీ ఫర్ యూపీఎస్సీ ఇన్ ఇంగ్లీష్ అని కొడితే చాలామంది చాలా వీడియోస్ చేసి పెట్టారు ఆల్రెడీ. ఇది మీరు ఒకసారి చూడండి. ఆ 10-15 వీడియోలు చూసి ఆ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు యూట్యూబ్లో చూసి అర్థమైతే కోచింగ్ అవసరం పడకపోవచ్చు. ఒకవేళ మీకు యూట్యూబ్లో చూసినా కూడా అర్థం అవ్వట్లేదు, నా క్లాసెస్ కావాల్సిందే అని అన్నప్పుడు మనకు ఆన్లైన్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కోచింగ్ ఇచ్చేవి. అలాగే మనకి ఇక్కడ అశోక్ నగర్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, వేరియస్ ప్లేసెస్లో యూపీఎస్సీ కోచింగ్ ఇస్తూ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలా తీసుకోవచ్చు అనమాట. కానీ మొదట మనము ఆ పర్టికులర్ బుక్ తీసుకొని చదివి, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసి తర్వాత బుక్ తీసుకొని చదివి మనకు అర్థమవుతుందా, మనకు నిజంగా అవసరమా లేదా అనేది అర్థం చేసుకోవాలి కోచింగ్ అనేది. రైట్, కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి ప్రదీప్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఒకసారి సార్తో మాట్లాడండి. కౌశిక్ గారు వింటున్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు ప్రదీప్ అండి. మా అబ్బాయి 10th class అయిపోయిందండి. అయితే వాడికి సివిల్స్ రాయాలని చాలా కోరిక సార్ ఆయనకు. ఓకే సార్. వాడు అంటే ఇప్పటి నుంచి ఎట్లా ప్రిపేర్ కావాలి? అంటే కొంతమంది 8th class 7th class నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా. అంటే ఇప్పుడు మా అబ్బాయి ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి? అంటే ఇది డిపెండెంట్ అంటే మనకి యూపీఎస్సీ రాయాలంటే ఒక డిగ్రీ కూడా చేయాలి మనము. అంటే డిగ్రీ అయిపోయినాక మనకి ఎలిజిబిలిటీ వస్తుంది కదా. 21 yearsకి ఒక మినిమం ఒక 3 years డిగ్రీ చేస్తే మనం యూపీఎస్సీ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. సో డిగ్రీతో పాటు డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నాక దాంతోపాటు చదవడం బెటర్. అంటే ఇప్పుడు మీరు 10thలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అనుకున్నా కూడా 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, 3 ఏళ్ళు డిగ్రీ, 5 ఏళ్లలో అతనికి ఓపిక పోతుంది. ఎగ్జామ్ పర్సనల్గా నాకు అనిపించేది ఏంటంటే 5 ఏళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి 5 ఏళ్ళ వరకు రాసే ఆపర్చునిటీ రాదు కదా. 21 ఏళ్ళ వరకు రాసే ఆపర్చునిటీ రానప్పుడు ఇప్పటి నుంచే చదవడం కన్నా ఎగ్జామ్ రాద్దాం అనుకున్నప్పుడు ఒక 2 years ముందు నుంచి చదవడం స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే సార్, 2 years ముందు నుంచి చదవాలి అంతే. ఓకే సార్. రైట్, కౌశిక్ గారు, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అని అంటే ఆ చదివే క్యాండిడేట్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళు అందులోనే ఉంటారు. రియాలిటీలోకి వచ్చాక వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఏంటి అని చెప్పేసి. వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారంటారు? అంటే ఇంటర్లో వాళ్ళ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలా, ఎంసెట్ చేయాలా, గ్రాడ్యుయేషన్ చేయాలా, ఏ విధంగా వాళ్ళ కెపాసిటీ ఏంటో ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళ కెపాసిటీ మ్యామ్ ఎలా ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు నాకు పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి ఉండే, కానీ నేను ఇలా చెప్పినట్టు ఐఐటి రాయడం కానివ్వండి, ఐఏఎం రాయడం కానివ్వండి, ఇవన్నీ రాస్తున్నా కూడా నాకు ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ఎగ్జామ్స్లో
అంత కాన్ఫిడెంట్గా నేను ఎప్పుడూ ఇవ్వలేదు ఈ ఎగ్జామ్స్. కానీ స్కూల్లో ఏంటి అంటే నాకు సోషల్ సైన్సెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే, హిస్టరీ చదవడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో నాకు ఈ ప్రిపరేషన్ మళ్ళీ రాగానే ఐ ఎంజాయ్డ్ దిస్ ప్రిపరేషన్. ఇప్పుడు ఐఏఎం క్యాట్కి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడో కొన్ని డేస్ ఉంటుండే వేర్ ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ అ బర్డన్, ఇది కొద్దిగా అయ్యేటట్లేదు ఈ ఎగ్జామ్ అని అనిపిస్తుండే. అదే ఇక్కడ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అవ్వకపోయినా కూడా నాకు ఒకటి ఏమనిపిస్తుండే అంటే ఇంత చదువుతున్నా కాబట్టి జీవితంలో వేరే ఏదైనా చేయొచ్చు, ఇన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను కాబట్టి వేరే ఏదైనా చేయొచ్చు. అండ్ మన కేపబిలిటీస్ మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే మనం చదవడం స్టార్ట్ చేసి మన ఇంట్రెస్ట్ మనం ఐడెంటిఫై చేసి, అండ్ పేరెంట్స్ చెప్తారు ఆబ్వియస్గా ఒక పర్టికులర్ ఏజ్ వరకు మనం వినాల్సి వస్తుంది, గైడెన్స్ లాగా ఉంటారు. కానీ ఇప్పుడు సపోజ్ గ్రాడ్యుయేషన్లోకి రాగానే డిగ్రీ చేయడం మొదలు పెట్టగానే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ డిగ్రీ తర్వాత నేను ఈ డిగ్రీలో సక్సెస్ అవ్వగలుగుతానా, ఇంకో డిగ్రీ కావాల్సి వస్తుందా నాకు. ఇప్పుడు సపోజ్ నాకు అనిపించింది ఎంబీఏ చేయాల్సి వస్తుంది నాకు అని, ఎంబీఏ నా పర్సనల్ చాయిస్తో నేను చేశాను. ఇలాగే వాళ్ళు రియలైజ్ అవుతారు విత్ మోర్ ఎక్స్పోజర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ ది సొసైటీ. ఓకే, ఇప్పుడు 2 సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, 4 సార్లు 5 సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. వాళ్ళకి మోటివేషన్ ఎంతవరకు అవసరం? ఫ్యామిలీ సపోర్ట్ ఆ హార్డ్ టైమ్స్లో ఏ విధంగా ఉండాలి? ఫ్రెండ్ సపోర్ట్, సొసైటీ, మీ విషయంలో ఏం జరిగింది? నా విషయంలో చాలా ఫార్చునేట్ అని చెప్పొచ్చు, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయింది. అండ్ నేను నా బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకుంటుండే సిచ్యువేషన్స్ లైక్ పీడిఎఫ్ అంటే రిజల్ట్ వస్తుందని చెప్పి ఫ్రైడే నుంచి ఉండే రూమ్ అంటే న్యూస్. సో నా మైండ్లో వేరియస్ సిచ్యువేషన్స్ అండ్ సెనారియోస్ రన్ అవుతుండే. సపోజ్ పీడిఎఫ్లో నేమ్ వెతికాను, నేమ్ లేదు, నెక్స్ట్ ఏం చేయాలి, పేరెంట్స్కి ఎలా చెప్పాలి, అండ్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్ని, నెక్స్ట్ అటెంప్ట్కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో సిమిలర్గా 3-4 అటెంప్ట్స్ ఇచ్చారు అంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. అండ్ సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వచ్చారంటే దే గేవ్ ఎవ్రీథింగ్ దట్ దే క్యాన్ గివ్ ఫర్ ది ఎగ్జామ్. అండ్ అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా యూస్ఫుల్ అండ్ ఈజ్ నీడెడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బికాజ్ చాలామంది వెన్ దే ఆర్ డూయింగ్ ఆర్ ట్రయింగ్ టు అచీవ్ గోల్స్ లైక్ దిస్, ఫ్యామిలీని కూడా మైండ్లో పెట్టుకునే అచీవ్ చేద్దామని ట్రై చేస్తుంటారు. బట్ ఇఫ్ ద సపోర్ట్ లేదనుకోండి కొద్దిగా వాళ్ళకి కూడా డిమోటివేటింగ్ ఉంటుంది. బికాజ్ ఇది చదవడం అనేది ఆల్ ఎలోన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మన ఓన్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా సపోర్ట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. నా సిచ్యువేషన్లో నాకు ఫార్చునేట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉండే, ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉండే. అండ్ నేను ఐఎఫ్టీ అంటే ఎంబీఏ చేసినాక కూడా ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, నా స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నీకు వచ్చేస్తుంది అన్నట్టు పెద్దగా డిస్కషన్స్ ఎప్పుడు లేకపోతుండే, వచ్చేస్తుంది అంతే చదువు అన్నట్టే ఉంటుండే. సో దట్ హెల్ప్, అంటే వాళ్ళకున్న నమ్మకం ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్యాక్ థింక్ చేసి ఓకే సమ్వన్ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఇట్ వర్క్ నాకు అనిపిస్తుంటుంది. ఇప్పటివరకు చాలా మంది కాలర్స్తో మాట్లాడాం, పేరెంట్స్, స్టూడెంట్స్. ఒక స్పెషల్ కాల్ మీకోసం రెడీగా ఉంది, మీరే మాట్లాడాలి. హలో 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 కౌశిక్ గారు చెప్పండి. హలో హలో చెప్పండి. కౌశిక్ హలో డాడీ చెప్పు. మీరు అలా ఎలా చెప్తారు సుధాకర్ గారు? గుర్తుపట్టలేదు మీ అబ్బాయి మీ గొంతుని. గుర్తుపడతాడు మేడం. గుర్తుపట్టలేదు మీరు? గుర్తుపట్ ఓకే, మీకు ఒక సర్ప్రైజ్ కాల్ యాక్చువల్గా. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అటెంప్ట్ లో మీ అబ్బాయి సాధించడం ఎలా అనిపిస్తోంది మీకు? అసలు మీ హోప్స్ ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా మా అబ్బాయి కొడతాడని అనుకున్నారా? 100% మేడం, 100% కొడతాడని అనుకున్నాము. మా ఫ్రెండ్ కూడా తనకు రిజల్ట్ వస్తుందని బిఫోర్ డే అమెరికా నుంచి వస్తే అమెరికాలో ఫ్రెండ్స్ కూడా అంత కాన్ఫిడెంట్ ఏందిరా అని అన్నారంట. అంత కాన్ఫిడెంట్ ఉండే మాకు. తను రిజల్ట్ వస్తుందని అమెరికా నుంచి వచ్చిండు, క్లోజ్ ఫ్రెండ్ నాకు. అంత కాన్ఫిడెంట్ ఉంది మాకు. ఓకే, అంటే ఇప్పుడు పెద్ద పెరిగాక మీకు తెలుస్తుందా మీ అబ్బాయి సత్తా ఏంటో? లేదు చిన్నప్పటి నుంచే స్టడీస్ లో ముందుండేవాడా? ఏ విధంగా ఇందులోకి మీరు ఏ విధంగా ప్రోత్సహించారు? నా ప్రోత్సాహం అనేది ఏం లేదు మేడం, తన ఓన్. కాకపోతే ఎంకరేజ్ చేశాను. మావాడు ఏదైనా సాధిస్తాడు అనేది కాన్ఫిడెంట్ మాకు ఫస్ట్ నుంచి. ఓకే, అంటే సర్వీస్ లోకి పంపించాలని మీకు ఏమైనా అనిపించిందా? నాకు పర్టికులర్ అట్లా ఏం లేదండి. తను ఏది కావాలంటే అది కావాలని ఉండేది. తన కోరికే మాకు ఉండేది. లక్ష్యం అనేది మీ అబ్బాయిదే తప్ప మీరు అసలు ఏం లేదంటారు? ప్రెషర్ లేదు మేడం, తనకే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పటి నుంచి మేము చెప్పేది ట్రై చేయరా అని. అంతే. అంటే తల్లిదండ్రులకు ఉంటుంది కదా, మా అబ్బాయి లాయర్ కావాలని, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని. మీ అబ్బాయిని ఏ విధంగా చూసుకోవాలని మీరు అనుకున్నారు? తను 7th క్లాస్ లో ఒక ఫ్రెండ్ వచ్చి ఇంటికాడ అడిగారండి, ఏమైతావు
కౌశిక్ అని అంటే నేను కలెక్టర్ అవుతా అని 7th క్లాస్ చెప్పారు మేడం. అప్పటి నుంచి నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. ఓకే, 7th లోనే మీ మా కెపాసిటీ ఏంటో తెలుసు. ఐపీఎస్ కాళిదాస్ సార్ అని ఇంకా వేరే ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళ Okay. ప్రోత్సాహం కూడా ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుండే తనని. ఎప్పుడు పుస్తకాలు Close పట్టుకొని పుస్తకాలు పురుగులా ఉండేవాడా మీ అబ్బాయి, లేదంటే అంతేం లేదు ఆటల్లో మేడం. అన్నిట్లో చురుగ్గా ఉండేవాడా? అన్ని ఫ్రీగా ఉండేవాడు. ఓకే, పుస్తకాలు అనేది వేరు, ఇక తను ఎప్పుడు చదివిండు ఏందనేది తనకే ఐడియా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరేమైనా మాట్లాడతారా కౌశిక్ గారు? లేదు అంతే. థ్యాంక్ యూ అండి. రైట్, పుస్తకాలు పురుగు మొదటి నుంచి కాదు మా అబ్బాయి అని చెప్తున్నారు మీ ఫాదర్. అదే అంటే అంతగా ఏమి చదువు అంటే అదే చెప్తున్నా, చదువుని ప్రెషర్ గా మీరు ఫీల్ తీసుకోలేదు. అవ్వలేదా? ఎప్పుడు నేను అదే నా స్కెడ్యూల్ ఒకటి ఉంటుండే, రూమ్లో కూర్చొని చదువుకునేవాడిని. చదువుకోవడం అయిపోయి టార్గెట్స్ రీచ్ అవ్వగానే బయటకు వెళ్ళడం, అదే నేను చెప్పినట్టు క్రికెట్ ఆడడం కానీ ఫ్రెండ్స్ వస్తే వెళ్ళడం కానివ్వండి, ఇది చేస్తుండే. అలా మొత్తం స్టిక్ అయ్యి ఎప్పుడు ఉండకపోతుండే బుక్స్కి. అండ్ ఇది ఓన్లీ లాస్ట్ 2.5 years నుంచి బాగా 2022 నుంచి బాగా సీరియస్గా ఈ అటెంప్ట్కి ఇచ్చాను కాబట్టి ఈ లాస్ట్ 2 years కొద్దిగా ఎక్కువ సీరియస్గా బుక్స్కి అటాచ్ అయి ఉన్నాను కానివ్వండి. అంతకుముందు అంత స్టూడియస్ ఆర్ ఎనీథింగ్ ఏం కాదు, నార్మల్గా చదువుతుండే అంతే. ఓకే, కాలర్ ఉన్నారండి. హలో 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 సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదే సివిల్ ర్యాంకర్ మేరీగా సౌత్ సార్. అవునవును, నేనే మాట్లాడుతున్నా. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. టీఎస్పీఎస్సీ లోను మనకి ప్రిలిమ్స్ క్రాక్ చేసిన తర్వాత మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలండి? ఇప్పుడు టీఎస్పీఎస్సి మెయిన్స్కి పేపర్స్ ఉన్నాయి కదా, ఎస్ఏ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్స్. అవును సార్. సిలబస్ చూడండి ఒకసారి. సిలబస్లో టాపిక్స్ చాలా క్లియర్గా ఇచ్చాడు కదా. అవును సార్. ఆ టాపిక్స్ అన్నిటి మీద మీరు నోట్ చేసుకోండి, 1-2 pages నోట్స్ చేసుకోండి డిఫరెంట్ డైమెన్షన్స్లో. ఇప్పుడు సపోజ్ నాకు ఒక టాపిక్ తీసుకుంటే దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంది, సొల్యూషన్స్ మీరేమి ఇస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఇప్పుడు సపోజ్ పావర్టీ అనే టాపిక్ ఉంది ఎకనామిక్లో, మనం అనుకుందాం. దాంట్లో సొల్యూషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు ఎలాంటిది చేయగలరు, పావర్టీకి రిలేటెడ్ నెంబర్స్ ఏంటి. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఒక క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ ఎలా రాయగలుగుతారు అనే దాని మీద ముందే నోట్స్ చేసుకొని పెట్టుకోండి ఆ పర్టికులర్ ప్రతి టాపిక్ మీద. ఎందుకంటే Group 1 సిలబస్ చాలా క్లియర్గా ప్రతి పేపర్కి చాలా క్లియర్గా డిఫైన్ చేసి పెట్టారు. అది ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సిలబస్ కవర్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కవర్ చేసి మీరు టెస్ట్ రాయండి, అది హెల్ప్ చేస్తుంది. అండ్ కరెక్షన్ చేయించుకోండి ఆ పేపర్స్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, లేకపోతే మీరు మీ సొంతంగా కూడా చేసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ అంటే నేను ఎలా చేశానంటే వేరియస్ టాపర్స్ పేపర్స్ చూసి వాళ్ళు రాసిన ఆన్సర్ కన్నా ముందు, అంటే ఆ క్వశ్చన్ చూసి నేను ఆన్సర్ రాసి వాళ్ళతో మ్యాచ్ అవుతుందా లేదా, సేమ్ స్టైల్లో రాసినా లేదా అనేది చూసుకుంటుండే. అలాగే మీరు కూడా చేయొచ్చు Group 1 మెయిన్స్కి. రాసిన పాయింట్స్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటారు? అంటే ఫస్ట్ ఆలోచిస్తే బెటర్ రాసే దానికన్నా ముందు. సపోజ్ చదివాము ఒక టాపిక్ని, మనం నోట్స్ చేసేటప్పుడు ఇమీడియట్గా నోట్స్ చేయకుండా కొద్దిసేపు ఆలోచించి, లేకపోతే ఇంకో 2-3 సార్లు చదివి, కొన్ని రోజుల తర్వాత చదివి, ఫైనల్గా అల్టిమేట్గా బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకుంటే బెటర్గా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో థింగ్, ఒక మంచి సజెషన్ ఎక్కడో నేను యూట్యూబ్లో చూశాను. ఎలాగంటే ఇన్స్టెడ్ ఆఫ్ బుక్ ఓపెన్ చేయకుండా బుక్ మూసిపెట్టి ఈ బుక్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, నేను ఏం రాశాను అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయడం, అంటే మెమరీని రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయడం. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ బుక్ ఓపెన్ చేసి అదే పేజ్లో నుంచి చదవడం కన్నా బుక్ మూసిపెట్టి అసలు ఈ బుక్లో నేను ఈ పేజ్లో ఏం రాసుంటాను, ఈ టాపిక్ రాసుంటే దాంట్లో సబ్ టాపిక్స్ ఏం రాశాను, అలాగే ఎప్పుడైనా వేరే ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటే బాగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడో వెళ్ళిన హిమాలయ ట్రిప్ గురించి మీరు అంతలా గుర్తుపెట్టుకొని అన్ని నోట్ చేశారు కదా, అలా పాయింట్స్ని లింకప్ చేసుకోవడం ఏ విధంగా చేసుకోవాలి? ఇది మనకి ఎలా అర్థమవుతుంటుందంటే అంటే నేను అంత పర్ఫెక్ట్గా దీన్ని చేయలేకపోయాను. మెల్లిమెల్లిగా నేను ప్రిపరేషన్లోకి మోర్ డీప్ వెళ్తుంటే నాకు అర్థమైంది లింకప్ అనేది ఎలా చేసుకోవాలి అని, అండ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది. ఇది మోర్ ప్రాక్టీస్తో వస్తుంది. ఇది ఎలాగంటే మనం మల్టిపుల్ పేపర్స్ రాసి అన్ని సబ్జెక్ట్స్ చదివినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ థాట్స్ అనేవి రావడం మొదలవుతుంటాయి. మనం ఆలోచిస్తూ ఉంటే ఓకే ఇది ఇక్కడ లింక్ చేసి ఉండొచ్చు, ఈ ఆన్సర్ ఇలా రాసి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ GS2లో ఉన్న టాపిక్లో ఉన్న పాయింట్స్ వెళ్ళి GS3లో ఏదైనా క్వశ్చన్ అడిగితే, సపోజ్ స్కీమ్స్ ఉంటాయి GS2లో మన యూపీఎస్సీలో, అది GS3లో వెళ్ళి గవర్నమెంట్ మెజర్స్ లాగా రాయడం, లేకపోతే ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ యూజ్ చేయడం.
అలా ఇంటర్లింకింగ్ అనేది మోర్ ప్రాక్టీస్తోని మొత్తం అంత సిలబస్ కంప్లీట్ అయ్యి మనం సొంతంగా ఆలోచించడం ఎక్కువ మొదలుపెట్టినప్పుడు స్టార్ట్ చేయవచ్చు ఇంటర్లింకింగ్ అనేది. ఇప్పుడు మీ ఐక్యూ లెవెల్ ఎక్కువ, మీ ఫాదర్ చెప్పిన విధంగా మీరంత పుస్తకాల పురిగేం కాదు, అయినా మీరు గెట్ ఆన్ అయిపోయారు ఫస్ట్ అటెంప్ట్తో. కానీ కాస్త తక్కువ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి అటెంప్ట్ చేసిన వాళ్ళు, 2 సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, మీతో ఏమైనా డిస్కస్ చేశారా? అంటే ఈ స్టేజ్లో అంటే యూపీఎస్సీలో నాకు ఫ్రెండ్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి వచ్చాక బాగా క్లోజ్గా ఫామ్ అయ్యారు. సో వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏమర్థమవుతుంటే అంటే కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటారు, లేకపోతే ఎలాగంటే ఆన్సర్ బెటర్ రాయడం, ప్లస్ ప్రతి ఒక్కరం అన్ని అదే ఈ డిస్కషన్ స్టార్టింగ్లో చెప్పినట్టు మనం అన్ని రైట్గానే చేస్తుంటాం, ఆ మిస్టేక్స్ అనేది రియలైజ్ అవ్వడం కొద్దిగా లేట్గా జరుగుతుంటుంది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి పేపర్స్ బయటికి ఇవ్వకపోవడము, మనకు అర్థం కాదు ఎక్కడ తప్పు రాసుంటాము, ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఈ పర్టికులర్ పేపర్లో మనకు తక్కువ వచ్చినాయి అనేది. సో మిస్టేక్స్ ఎక్కడ జరుగుంటాయంటే మనం మార్క్స్ రాయడంలో చూస్తే మార్క్స్లో మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తూ వస్తే ఫైనల్లో కూడా బెటర్గా ఆ మిస్టేక్స్ చేయకపోవచ్చు మనం అనేది నాకు అనిపించింది. అంటే నా కేసులో నేను అది చేశాను అనమాట. సో ఇది మేజర్ థింగ్ అనిపించింది నాకు. రైటింగ్ ప్రాక్టీస్ గురించి చెప్పండి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని అవర్స్? చాలా ఫాస్ట్గా రాయాల్సి ఉంటుంది కదా, అవును, ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇది ఫాస్ట్గా రాయడం మేజర్ ప్రాబ్లం అవుతుంటుంది అంటే చాలా మందికి. అంటే ఇప్పుడు సపోజ్ నా బీటెక్ అండ్ ఎంబీఏ అండ్ 1 year వర్క్తో పాటు చూసుకుంటే లాస్ట్ 3-4 years ఆఫ్ ప్రిపరేషన్ కన్నా ముందు నేను అసలు రాసింది లేదు. ఎందుకంటే ఎంబీఏ ఎగ్జామ్స్ కూడా మోస్ట్లీ కంప్యూటర్ బేస్డ్ ఆర్ఎల్స్ చాలా తక్కువ రాయడం, మోర్ ప్రాక్టికల్ ఉంటాయి. సో చేయి తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, ఎందుకంటే 3 hours బ్యాక్ టు బ్యాక్ 4 days రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్. నేనేం చేశానంటే 2013 నుంచి అందరు టాపర్స్ చాలామంది చేసేది ఇదే, 2013 నుంచి అన్ని పేపర్స్ తీసుకొని జిఎస్ పేపర్స్ 10 marks క్వశ్చన్స్ ఉంటే 15 marks క్వశ్చన్స్ ఉంటే 10 marksకి మనం 7 minutesలో రాయాలి, 15 marksకి 11 minutes రాయాలి క్వశ్చన్ని. 2 pages నింపాలి, 3 pages నింపాలి, బెటర్ పాయింట్స్ రాయాలి అనేది క్లారిటీ అందరికీ ఉంటుంది. సో నేను ఎవ్రీడే ఆఫ్టర్ క్లియరింగ్ ప్రిలిమ్స్ ఆ మొత్తం క్వశ్చన్స్ అన్ని రాశాను అనమాట. ఒక 2 hours టైమర్ పెట్టుకొని ఎగ్జాక్ట్లీ 7 minutesలో 10 mark క్వశ్చన్ అయిపోవాల్సిందే. 70 minutes 10 questions. అలాగే 110 minutes పెట్టుకుంటే 15 markerవి 10 అయిపోవాలి. సో ఇలా ఎవ్రీడే ఒక 15 questions రాస్తే మన చెయ్యి తిరగడం ఫస్ట్ స్టార్ట్ అవుతుంటుంది. ఇనిషియల్గా నేను క్వాలిటీ మీద అంత ఫోకస్ చేయలేదు, ఎందుకంటే నాకు రాయడం అలవాటు పోయింది చాలా 3 years నుంచి. సో ఫస్ట్ రాయడం బెటర్గా ఇంప్రూవ్ అయితే తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు అన్నట్టు ఫస్ట్ రాయడం, ఫాస్ట్గా రాయడం అండ్ చేసిన తర్వాత వన్స్ రాయడం అనేది నా చేయికి అలవాటు అయిన తర్వాత నేను క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేశాను అనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఇక్కడ, ఎందుకంటే 2013 నుంచి చూసుకుంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 10+ years ఎవ్రీ జిఎస్ పేపర్లో 20 questions ఉన్నాయి. అవే ఒక 200+ శాంపుల్ క్వశ్చన్స్ అయిపోతున్నాయి మనకి. సో ఆ 200 questions మనం అన్ని క్వశ్చన్స్ రాయగలిగితే సిలబస్ సేమ్ కాబట్టి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ చుట్టుపక్కల డైమెన్షన్స్లోనే అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నాకైతే అదే వర్క్ అయింది. సేమ్ క్వశ్చన్స్ అదే అంటే యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్స్ని మళ్ళీ రాయడం, టైమర్ పెట్టుకొని రాయడం. దాని తర్వాత చూస్తుంటే గూగుల్లో టైప్ చేస్తుండే అదే క్వశ్చన్ని కాపీ పేస్ట్ చేసి ఉన్న ఆన్సర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్స్ వచ్చిన ఆన్సర్స్ కానివ్వండి. అండ్ నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే చాట్ జీపీటీ. నేను చాలా ఎక్కువ వాడాను చాట్ జీపీటీని. డైరెక్ట్ వెళ్ళి ఆన్సర్ తీసుకెళ్ళి ఆ క్వశ్చన్ తీసుకెళ్ళి చాట్ జీపీటీలో పెట్టేసి రైట్ అండ్ ఆన్సర్ ఇన్ 150 words అని చెప్పేస్తుండేది చాట్ జీపీటీకి. అది ఇస్తుంది 150 wordsలో ఒక ఆన్సర్. అండ్ అది ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే గూగుల్ నుంచి మొత్తం వెతికిస్తుంది. సో చాలా ఎక్స్టెన్సివ్గా వాడాను చాట్ జీపీటీని నేను. మొత్తం మెయిన్స్ మొత్తం చాట్ జీపీటీ కూడా బాగా వాడారు. చాట్ జీపీటీని చాలా బాగా వాడాను మెయిన్స్కి అయితే, ఎందుకంటే ఇప్పుడు గూగుల్లో వెతికితే నాకు 3-4 links ఓపెన్ చేసినా కూడా ఏది మంచి ఆన్సరో అర్థం, అంటే డిఫరెంట్ పాయింట్స్ ఉండడం. దాని బదులు నేను డైరెక్ట్ క్వశ్చన్ని చాట్ జీపీటీలో పెట్టేసి ఎగ్జాక్ట్లీ గివ్ మీ ఇన్ 150 words అంటే అది ఇచ్చేస్తుంది 150 wordsలో. అది నాకు హెల్ప్ అయింది. ఫైనల్ గా చూస్తున్న ప్రేక్షకులకి, ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మీరు ఏమి సలహా ఇస్తారు, ఏం చెప్తారు? సలహా అంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇదే, అంటే మీరు ఫస్ట్ మీ స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేసుకొని మీకు ఏది వర్క్ అవుతుందో దాని మీద ఫోకస్ చేసి ఆ రిసోర్సెస్ని లిమిట్ చేసుకొని మోర్ రివిజన్స్ చేస్తూ ప్లస్ రెగ్యులర్గా టెస్ట్లు రాస్తూ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఒకవేళ అర్థం అంటే లాస్ట్ అయిపోతే కానివ్వండి, ఏం చేయాలో అర్థం కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానివ్వండి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మెంటర్స్ ఉంటారు, వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి, మెంటర్స్ని రీచ్ అవుట్ అవ్వలేని వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూడొచ్చు వేరియస్
ఆ పర్టికులర్ టాపిక్ని ఎలా చదవాలనేది ఎవరో ఒక టాపర్ వీడియో చేస్తుంటారు. ఇలా చేస్తే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ చదవచ్చు, ఎలా చదవచ్చు అని, అండ్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇదే ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కౌశిక్. Thank ఆల్ you. ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది వాటి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.